యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ఉందునని వాగ్దానము చేసిన దేవుడు నేటి దినమందు అదృశ్యులై మన మధ్యలో ఉన్న ఆ మహాగణమైన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడూను యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాము అనంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది. బైబిల్ చెప్పినట్లుగా మనము నిన్నటి వారము అని వాక్యము తెలియజేస్తుంది. గనుక దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీరందరూ శ్రద్ధగా వినాలని తెలియజేస్తాను. ఒక 4 అంశాలు క్లుప్తంగా, ఒక 4 అంశాలు జాగ్రత్తగా వినాలి. వాక్యము ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి కుటుంబాలు చాలా ఔన్నత్యంగా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. వాక్యము ఎవరైతే సరిగ్గా వినరో, వినని వారి జీవితంలో ఎప్పటికి చెప్పే మాట, వారి జీవితంలో ఏ రోజు దేవుని వలన కలిగే ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ఒక దైవజనులు దేవదాసయ్య గారు మాట చెప్పారు. ఆదివార దినాన్ని ఎవరైతే చక్కగా వారు ఆరాధన చేస్తారో, ఆరాధన దినమును ఎవరైతే గౌరవిస్తారో వారి దినములను దేవుడు గౌరవించి దీవించును అని రాయబడింది. ఏంటంట చెప్పాలి. ఆరాధన దినాన్ని ఎవరైతే గౌరవిస్తారో అలాంటి వారి దినాలను దేవుడు గౌరవించి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడనంట. సాధారణంగా చాలా మందికి దేవుని యొక్క సన్నిధికి వచ్చే ఆ విధానము, ఆ జీవితము చాలా మందికి తెలియదు. సరే, వాక్యంలోకి వెళ్తున్నాం, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా వచ్చారా చెప్పండి. వచ్చారా? మీరు ఎక్కడికి వచ్చారు? దేనికోసం వచ్చారు? అసలు వచ్చారా అనబడేటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో చూస్తే ఆ వచనములో రాయబడినట్లుగా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈరోజు మీరు వచ్చారా? ఎవరి దగ్గరికి? గడి చెప్పాలి. ఎవరి దగ్గరికి? దేవుని యొద్దకు. మీరు వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి కాదు, పాస్టమ్మ గారి దగ్గరికి కాదు. మీరు వచ్చింది లోకాలు కలుగచేసిన దేవదేవుడైన ప్రభువైన
ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరానికి మీరు వచ్చారు అనంటే మీరు గొప్పవాళ్ళ? ఓ మాట చెప్పాలి. వచ్చారు అనంటే మీరు గొప్పవాళ్ళ? కాదు. రానిచ్చినటువంటి దేవుడు గొప్పవాడు. వినండి, బాగా గమనించండి. తనకు ఇష్టము కాని జనమును దరికి రానివ్వడు, తన దరికి రానివ్వడు. జనకు నీకిష్ట జనము వచ్చు. ఎవరికి ఇష్టం వచ్చు? జనకునికి ఇష్ట జనము వచ్చు. తనకు ఇష్టము కాని జనమును దరికి రానివ్వడు, తన దరికి రానివ్వడు. ఒకవేళ ఈరోజు చాలా మంది పనిని బట్టో లేకపోతే దేన్నో బట్టో వారు దేవుని సన్నిధికి రాలేదు. రాని వారందరికీ ఏది గొప్ప అంటే కుటుంబం గొప్ప, ఉద్యోగం గొప్ప, బంధువులు గొప్ప, వ్యాపారము గొప్ప, బంధువులు గొప్ప. దేవుని కంటే ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాటిని కలిగి వారు దేవుణ్ణి ఏం చేస్తారంటే పక్కకు పెట్టేస్తారు. దేవుని కంటే ఎక్కువగా, దేనికంటే ఎక్కువగా అంటే దేవుని కంటే గొప్ప బంధుత్వం, దేవుని కంటే ఎక్కువగా వ్యాపారం, దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగం, దేవుని కంటే ఎక్కువగా బంధువులు, దేవుని కంటే ఎక్కువగా ప్రయాణాలు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనము ఒకవేళ చూస్తే మీలో కొంతమంది ఈరోజు కనిపించలేదు, నో ప్రాబ్లం. కానీ దేవుని పిల్లలారా, ఒక విషయం గమనించండి. ఇందాక మనం ఒక మాట, దైవజనులు ఒక మాట చెప్పారు. ఆరాధన దినమును ఎవరైతే గౌరవిస్తారో వారి దినములను దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలి, గౌరవిస్తాడు, దీవిస్తాడు. అందుకే మీరు నానాక స్టేటస్లు, పలికమాలం అన్ని చూస్తారు కానీ మీరు మంచి పోస్టులు చూడరు. అదే వచ్చిన రోగం. నానాకవన్నీ స్టేటస్లు పెట్టుకుంటారు కానీ సమాజానికి మంచిని మాత్రం పంపించడానికి ఇష్టపడరు, అట్లాంటివి చూడరు. గమనించే మాట ఏంటంటే, వచ్చారా అనబడే ఈ యొక్క అంశాన్ని మీరు వింటున్నారు. మీరందరూ వచ్చారు, కానీ దేవుని యొద్దకు ఎవరైతే రావడానికి ఇష్టపడతారో సైతాను వారిని దేవుని సన్నిధికి రాకుండా ఆపేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధికి ఎవరైతే రావాలని ఇష్టపడతారో, భక్తిగా ఉంటారో, వారి యొక్క పునాదులను సైతాను ఏం చేస్తాడంటే కదిలించడానికి, పునాదులను బద్దలు కొట్టడానికి సైతాను ప్రయత్నము చేస్తాడు. ఆ టైంలో మనకు పరీక్ష అనుకోవాలి. ఏమనుకోవాలి? పరీక్ష అని అనుకోవాలి. నాకు దేవుడు గొప్పనా లేకపోతే లోకం గొప్పనా? దేవుడు గొప్పనా లేకపోతే నాకు పని గొప్పనా? అంటే ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేయగలిగితేనే ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతాం. లేకపోతే పట్టుకుని సైతాన్ ఏం చేస్తాడు? లాగేసేస్తాడు. దేవుని పిల్లలారా వచ్చారా అనే ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరందరూ వచ్చారు, రానిచ్చారు కాబట్టి, దేవుడు రానిచ్చాడు కాబట్టి మీరు వచ్చారు. దేవుడు రానికపోతే గడి చెప్పాలి, మనము రాలేము. అయితే దేవుని సన్నిధిని నిర్దాక్షిణంగా మానేవారు ఉంటారు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు. ఓకే, రైట్, దాన్ని విడిచిపెట్టేద్దాం. ఇలా చూడండి, వచ్చారా. రెండవది చచ్చారా. చెప్పండి, చచ్చారా. ఇప్పుడు మీరు చనిపోయిన వాళ్ళ బ్రతికిన వాళ్ళ? గడి చెప్పాలి. చెప్పండి, ఎవరు మీరంతా?
బ్రతికున్న వాళ్ళు. చచ్చారా అనంటే శారీరకంగా మనము శరీర సంబంధమైన వాటి విషయంలో మనము చావాలి. శరీర సంబంధమైన వాటి విషయాల్లో మీరు చచ్చారా? శరీర సంబంధమైన అంటే దేవునికి ఇష్టము లేనివి మీలో ఏమున్నవో, శరీర క్రియలు ఏమున్నవో ఆ శరీర క్రియలు మీలో చంపబడ్డాయా? బైబిల్లో చూస్తే ఒక బలమైన ఆకారం, ఒక బలమైన శరీరం, ఒక బలమైనటువంటి ఆకారముతో కనపడేటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతనిని ఓడించడం అనేది అంత ఈజీ కాదు. సైన్యమే ఆ భారీ ఆకారాన్ని, ఆ శరీరాన్ని, ఆ భారీ యొక్క బలాన్ని చూచి ఏం చేయబడింది అనంటే సైన్యముతో సహా వెనక్కి వెళ్ళిపోయారు ఆనాటి కాలంలో. ఎవరు ఆ భారీ ఆకారము కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనంటే గొలియాతు. ఎవరు చెప్పండి? గొలియాతు. శరీర పరంగా గొలియాతు చాలా గొప్పవాడు. శరీర పరంగా ఈ యొక్క గొలియాతు అనబడే వ్యక్తి చాలా గొప్పవాడు. కానీ శరీరకరంగా దావీదు చాలా చిన్నవాడు. ఎలాంటి వాడు? చిన్నవాడు. జాగ్రత్తగా గమనించండి ఒక మాట. ఈ ఆకారానికి ఈ ఆకారానికి తేడా ఉందా లేదా చెప్పండి. వీడేమో టెంకాయ చెట్టులాగా ఉన్నాడు, ఈ పిల్లేమో ఇంతే ఉంది. వాడికి ఈ పాపకి తేడా ఉందా లేదా గడి చెప్పండి. ఈ పాప వాడిని కొట్టగలుగుతుందా? మాట్లాడరమ్మా. కొడతదా? వీడు ఒంటి చేత అట్లా పట్టుకొని పైకి లేపగలుగుతాడు. లేపుతాడా? లేపడా? మాట్లాడరమ్మా. ఒకసారి చేత పట్టు, లేపురా పాపను, ఎత్తు పైకి. ఎత్తురా గాడిదే, చేత ఎత్తు, రెండు చేతులతో పట్టుకో అమ్మా. ఆ పాపని ఒంటి చేత ఏం చేయగలుగుతున్నాడు? లేపగలుగుతున్నాడు. అంటే ఇక్కడ వీడేమో శరీర పరంగా బలవంతుడు, ఆ పాప శరీర పరంగా చిన్నది. మరి ఆ అబ్బాయిని చూసి పాప భయపడుతుంది, భయపడదా? కొట్టగలుగుతుంది అంటారా? గడి చెప్పాలి, గడికి చెప్పాలి. కొట్టలేరు. అంటే గొలియాతు కూడా అంతటి ఆజానుభావుడు. నువ్వు మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, దేవుని పిల్లలారా, ఇందాక బైబిల్ గ్రంథములో కూడా చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. 43వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిస్తీయుడు నువ్వు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. చాలు. ఈ వాక్య గ్రంథంలో చూస్తే వ్రాయబడిన మాట, దేవుని పిల్లలారా, ఈ యొక్క ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని ఏం చేస్తున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గొలియాతును దావీదు యుద్ధము చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క గొలియాతు అంటున్నాడు, నేను కుక్కను అనుకున్నావా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును ఏం చేశాను? శపించెను. ఏమని శపించాడంటే, నీ యొక్క మాంసమును ఆకాశ పక్షులకు చెప్పాలి ఆహారముగా వేస్తానన్నాడు. అయితే ప్రభునందు దేవుని పిల్లలారా, 46వ వచనములో చూస్తే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. చాలు. ఈ వచనములో చూస్తే గొలియాతు అనబడేటువంటి ఆ వ్యక్తి చాలా బలమైనటువంటి వాడు, చాలా బలం కలిగిన వాడు, చాలా శరీర పరంగా చాలా బలం కలిగిన వాడు. అయితే ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ దావీదు అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. ఏం చేశాడు? అప్పగించెను. అయితే
ఈ వాక్య గ్రంథంలో చూస్తే నిన్ను చంపి నీ తల తెగ నరికెదను అని అన్నాడు. తెగ నరికెదను అన్నాడు. ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఏం చేస్తాను, ఫిలిప్స్తుల యొక్క కళేబరములను ఆకాశ పక్షువులకు భూమృగములకు ఇత్తును అని అన్నాడు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యములో చూస్తే వ్రాయబడిన మాట, దావీదు అంటున్నాడు, ఈరోజు నీ శరీరమును చెప్పండి నిన్ను నా చేతికి అప్పగించాడు. అయితే దావీదు ఏం చేశాడంటే గొలియాతును చంపేశాడు. అయితే ఈ రోజు కూడా మన జీవితములో కూడా గొలియాతు లాంటి భయంకరమైనటువంటి ఆ భయంకరమైన భీకరత్వం, అంటే దేవుని ప్రజలను ఆనాటి కాలంలో దావీదును ఎదిరించడానికి పూనుకున్న ఆ యొక్క శరీరాన్ని దావీదుకు దేవుడు అప్పగించినప్పుడు ఆ దావీదును చంపాడు. ఒకవేళ ఆనాడు దావీదు చనిపోయాడు, కానీ ఆ దావీదు యొక్క ఆత్మ ఇంకా అనేక మంది శరీరాల్లో బ్రతికుంది. అందుకే మీరు ఏం చేయాలంటే, మనము ఎవరికి అప్పగించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన శరీరాలను ఏం చేయాలి, అప్పగించుకోవాలి. ఏం చేయాలి, అప్పగించుకోవాలి. మన శరీరాలను ఎవరికి అప్పగించుకోవాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సమర్పణ చేసుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట, శరీర సంబంధము కలిగిన వాడు శరీర విషయముల యందు మనసు ఉంచుతాడు, ప్రకృతి సంబంధము కలిగిన వాడు ప్రకృతి సంబంధమైన మాటల యందు మనసు ఉంచుతాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే మనము కూడా ఎలాంటి వారుగా ఉన్నామంటే, ఒక మాట చెప్పాలంటే, మనము చచ్చిపోయిన వారుగా ఉన్నామా? చచ్చారా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మాట రాయబడింది. ఆ వచనంలో, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, చాలు ఒక మాటలో చెప్పాలంటే చచ్చారా. 1 వచ్చారా, 2 చచ్చారా. చచ్చిపోయిన వారిగా ఉన్నారా? దేని చేత? మీరు పాపముల చేత అపరాధముల చేత ఏం చేయబడ్డారు? చచ్చిన వారై ఉన్నారు, చచ్చిపోయిన వారిగా ఉన్నారు. ఎందుకనంటే అపరాధములు, పాపములు, వీటి ద్వారా చచ్చిన వారిగా ఉన్నారు. అయితే చచ్చారా? 3వదిగా మీకు చెప్పే మాట, చచ్చినటువంటి వారు ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఆ వచనంలో రాయబడింది, ఏమని రాయబడింది అని అంటే, ఆయనతో కూడా మిమ్మల్ని, క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. చచ్చిన వాళ్ళని ఏం చేశాడు? బ్రతికించాడు. 3వదిగా మనము చెప్పుకుందాం. 3వదిగా తిన్నారా? ఏం చేశారా చెప్పండి. 1 వచ్చారా, 2వది చచ్చారా, 3వది తిన్నారా అంటే మీరు చాలా మంది, కొంతమంది తినలేదు. ఏం తినరా ఇంకా ఈ రోజంతా? మళ్ళీ చెప్పండి, మీరేం ఎత్తలేదు, అమ్మా నేను తినలేదు, బతికిపోయినాను, ఉపవాసం ఉన్నాము, లేదో తెలిపోయింది అనే విధానంగా. దేవుని పిల్లలారా, ఎందుకంటే అనారోగ్యం కలిగినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు తినడం మంచిది. శరీరం సహకరించినప్పుడు ఉపవాసంతో ఉండడం కూడా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. తిన్నారా అంటే ఏం తినాలి? ఈరోజు మీరందరూ ఏం తినడానికి వచ్చారు? గట్టిగా చెప్పాలి. ఏం తినడానికి వచ్చారు మీరందరూ? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏం తినడానికి వచ్చారు? అంతేనా? అవి తినడానికి వచ్చారా? ఇంకేం తినడానికి వచ్చారు? ఆశీర్వాద భోజనం తినడానికి వచ్చారు. అంతేనా? గడి చెప్పండి. మనం క్యారియర్ కట్టినంతగా, మనం బకెట్ల జగ్గులో తీసిపోయినంతగా వాక్యాన్ని కూడా అట్లే నింపుకొని హ్యాండ్ బ్యాగుల్లో
హృదయాల్లో నింపుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. అవునా కదా? దాన్ని నింపుకొని పోతే బాగుంటుంది. జగ్గులు బకెట్లలో ఇంత తీసుకుని వెళ్ళిపోతాం. దాచిపెట్టుకుని స్థానాలు పెట్టుకుని వెళ్ళిపోతాం. ఎచ్చుకొని ఎదుగరా తినని చెప్పి హ్యాపీగా తింటాం. అలాగే వాక్యాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళి 10 మందికి అలాగే హృదయాల్లో నింపుకొని చక్కగా నింపేసుకొని అనేక మందికి పంచితే బాగుంటుంది. దాన్ని పంచరు, దాని మీద ఆశ ఉండదు. వచ్చినామా, అవునా, చచ్చినామా, తిన్నామా, అంతే. మన జీవితాలు ఏంటంటే వచ్చినామా చచ్చినామా అంతే. కొంతమంది విచిత్రంగా అంటారు, ఏం పోయినా అంట, వచ్చి చచ్చినాలే చర్చికి అని అంటారు కొంతమంది. ఏనంట, వచ్చి చచ్చినాలే అంటారు కొంతమంది. చాలా విచిత్రంగా ఎటకారంగా మాటలు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. తిన్నారా అంటే ఏం తినాలి? మీరు చెప్పారు, స్టార్టింగ్ లో చెప్పారు, చక్కగా చెప్పారు. ఆయన శరీర రక్తాలను మీరు తినడానికి వచ్చారు. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. 6వ అధ్యాయము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గల. 54వ వచనమే కదమ్మా, చదువు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినట్లుగా దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. 54వ వచనంలో చూస్తే, 54వ వచనంలో నా శరీరమును తిని నా రక్తమును చెప్పాలి త్రాగువాడే నిత్య జీవం గలవాడు. 51వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య గ్రంథంలో చూస్తే వ్రాయబడిన మాట, జీవాహారము నేనే. జీవాహారము గడి చెప్పాలి. జీవాహారము నేనే. ఎక్కడి నుంచి దిగి వచ్చిందంట? పరలోకము నుండి దిగి వచ్చిందంట జీవాహారం. జీవాహారం ఏ ఆహారము అంటే జీవానికి ఆహారము ఆయన శరీరం. ఎవరి శరీరం? శరీరానికి కాదు. మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్? అర్థమైపోయిందా? గడి చెప్పాలి. అర్థమైందా? అర్థమైపోయిందా? గడి చెప్పాలి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అంటే ఈ ఆహారము ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. అంటే మన జీవానికి ఆహారము, మన ఆత్మీయ జీవితానికి ఆహారము. అయితే ఈ శరీరానికి అనేక రకాలైన ఆహారాలు ఉన్నాయి. అనేకమైన ఆహారాలు ఉన్నాయి. రకరకాలైన వంటలు తింటాం, రకరకాలుగా మనం తింటాం. మనుషులు లాస్ట్ కుక్కల్ని కూడా తింటున్నారు. దేన్ని తింటున్నారమ్మా? కుక్కల్ని, పాముల్ని, కప్పలను, అవునా, ఉడుములను, జింకలను, రకరకాలుగా అన్ని జంతువులు తింటున్నారు. అది కడుపో చెరువో అర్థం కావడంలే. అంటే మనిషికి అర్థము కావట్లా. అంటే శరీరానికి ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది. కానీ జీవానికి ఆహారం ఎవరు చెప్పండి? చెప్పాలి. జీవానికి ఆహారం ఎవరు? యేసు ప్రభువారే. తిన్నారా? ఈ జీవాహారాన్ని తిన్నారా? అది ఎక్కడి నుంచి దిగి వచ్చిందంటే పరలోకములో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? పరలోకములో నుండి వచ్చిన జీవాహారము నేనే. మన జీవానికి ఆహారము చెప్పండి యేసు ప్రభువారే. అయితే మీరు ఈ యొక్క ఆహారాన్ని తిన్నారా? తింటే ఎలాగుంది? తింటే ఎంత కమ్మగా ఉంది? తింటే ఎంత బలం వచ్చింది?
తింటే మీరు ఎంత శక్తిని పొందుకున్నారు, ఎంత శక్తిని పొందుకున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక అర్ధ కేజీ మటన్ తింటే ఒక వ్యక్తి బాగా శక్తి వస్తుందా రాదా? చెప్పండి అమ్మా, గడి చెప్పండి. కడుపు నిండా బాగా తింటే మనిషికి బాగుంటుందా బాగుండదా? బాగుంటుంది, బలం వస్తుంది. అంటే ఈ శరీరానికి ఎన్నిసార్లు భోజనం పెట్టాలి రోజుకి? గడి చెప్పండి. 3 సార్లు. మీకు ఇంతకు ముందు చెప్పడం జరిగింది, ఈ యొక్క కడుపు నిజంగా అంటే పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు మనము ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు తాగుతాము? ట్యాంకర్లే అని చెప్పండి. చెప్పండి, మీ ఇంట్లో నెలకి ఎన్ని లీటర్లు అయిపోతాయి? ఎన్ని కేజీలు అయిపోతుంది అమ్మా ఆయిల్? నెలకి ఎన్ని కేజీలు అయిపోతాయి? మా ఇంట్లో అయితే వారానికి కనీసం అంటే ఒక 5. ప్రవాతి చేతికి అప్పగించిన అనుకో వంటలు 2 రోజులకి అయిపోతుంది. ప్రవాతి చేతికి అప్పగించి భోజనాలు చేయన్నామనుకో అయిపోయా, 2 రోజులు చాలు. ఇప్పుడు సభలు వస్తున్నాయి, 3 రోజులు కనీసం అంటే 15 కేజీలు వండి పడేస్తుంది. వచ్చిన బంధువులకి నూనె పోసి. ఎందుకంటే ఎందుకు నూనె పోసినారమ్మంటే, అయ్యా నూనె పోస్తేనే టేస్ట్ అంట. ఏంటంట? మీకు కూడా తెలుసు కదా, మీకు తెలిసిన సత్యం. మీ అందరికీ ఒక సత్యం తెలుసు, నూనె పోస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీకు చెప్పనా, నూనె తింటేనే రోగాలు. ఏంటి చెప్పండి? టేస్ట్కు తగ్గట్టుగా రోగం. మొత్తుకొని చెప్తాం, అమ్మా నూనె పోయకండమ్మా అంటే అమ్మ టాప్లో ఉంటుంది, పిల్లలు ఇంకా టాప్లో ఉంటుంది. అమ్మ కూడా అంతే, నూనె ఇంకా. ఎందుకంటే అమ్మ కంటే వాళ్ళ టాప్లో అండి. అమ్మ కొంచెం అప్పుడప్పుడు కొంచెం చెప్తే తగ్గించుకుంటుంది నూనె. అంటే కనీసం అంటే మనం నెలకు వచ్చేసి కనీసం వీలైతే ఒక 10 కేజీలు నూనె అయిపోతుంది. ఏం చేస్తున్నాం దాన్ని మనం? ఆ వంటలో కానీ ఈ ఫ్రై అని ఆ ఫ్రై అని, అవునా, చక్కగా నూనె వేసుకొని తింటున్నాం చూడు బాగా హ్యాపీగా. అంటే నువ్వు పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు కనీసం ఒక ట్యాంకర్ తాగవా నూనె? మాట్లాడరమ్మా, ఒక ట్యాంకర్ తాగేస్తారా? మాట్లాడాలా? ఒక ట్యాంకర్ అయిపోదా? గడి చెప్పండి. ఒక ట్యాంకర్ అయిపోతుంది శరీరం. అలాగే శనక్కాయలు ఉంటాయి, ఓ శనక్కాయలు కనీసం అంటే ఒక లారీ తినరా? మాట్లాడరమ్మా. పెద్ద మటన్ ఉంటుంది, కనీసం చచ్చిపోయే లోపల కనీసం ఒక 100 పొట్టేలు తినరా? మాట్లాడరమ్మా. ఒక 100 పొట్టేళ్ళని తినరా చచ్చిపోయే లోపు? ఇడిచిపెట్టినామంటే ఒకరు 1/2 కేజీ లేపుతారు, కేజీ కూడా లేపేటోళ్ళు ఉంటారు. ఫ్రై చేసి ఏముంది థమ్స్అప్ పెట్టుకొని, అవునా, ఉల్లిగడ్డలు వేసుకొని, నిమ్మకాయ తీసుకురా అని చెప్పి నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డలు పెట్టుకొని థమ్స్అప్ పెట్టుకొని, అబ్బా తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. నీళ్ళు ఉడుతున్నాయి కదా మీకు, నీళ్ళు ఉడుతున్నాయి కదా, ఎంత హాయిగా ఉంటుందో, అవునా? తీసుకురా మళ్ళీ దాంట్లో గోంగూర పచ్చడి. కనీసం అంటే ఒక 100 పొట్టెలు తినరంటావా? కోళ్ళు అంటావా? లెక్కకే లేదు కోళ్ళు.